అన్న ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో ఏ పార్టీకి మొగ్గు ఎక్కువ చూపిస్తారు? అంటే కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి ఉప ఎన్నిక ఏదైనా ఉందంటే అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఇక్కడ భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. ఈరోజు మా నాయకులు గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారు రోడ్ షోలు చాలా అద్భుతమైన ఆదరణ ఉంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వేలాది వేలుగా ఎక్కడ చూసినా రోడ్లన్నీ నిండిపోయి అదేదో గులాబీ పూలని మొత్తం రోడ్ల నిండా గులాబీ పూలని పరిచినట్టుగా ఇవాళ జనాలు వస్తున్నారు. అద్భుతంగా జరుగుతుంది. గెలుపు అనేది ఖాయమైపోయింది. కేవలం మెజార్టీ మాత్రమే చూసుకోవాల్సింది. రోడ్ షో చూసుకున్నట్టయితే మంచి ఆదరణ పొందుతున్నారు కేటీఆర్ గారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా రోడ్ షోస్ చేస్తూ ఉన్నారు. ఇద్దరిలో ఏంటి అంటే మా నాయకుడితో మేము రేవంత్ రెడ్డి గారిని పోల్చలేము. బికాజ్ రేవంత్ రెడ్డి ఓన్లీ ఫ్రస్ట్రేషన్ సీఎం, మోస్ట్ ఫ్రస్ట్రేటెడ్ సీఎం ఎవరైనా ఉన్నారు ఇండియాలో అంటే ఆయన రేవంత్ రెడ్డి. యాక్సిడెంటల్ సీఎం కూడా. ఎందుకంటే ఆయనకు సబ్జెక్టు లేదు. ఆయన ప్రభుత్వ వైఫల్యాలు కానీ ఆయన దుర్మార్గమైన పాలన కానీ హైడ్రాతో ఇక్కడి ప్రజల్ని భయపెట్టిన విధానం కానీ ప్రజలు ఇంకా వాళ్ళ గుండెల్లో నుంచి చెరుపుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళకి బుద్ధి చెప్పాలంటే మా ఓటుతోటే చెప్తామని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళే మాకు చెప్తున్నారు. ఈ రోడ్ షో ప్రభావితం ఎంతవరకు చూపించే అవకాశం ఉందంటారు ప్రజల్లో? 100% ప్రజలకు ఒక భరోసా కావాలండి. ఇప్పుడు ప్రజలందరూ కూడా హైడ్రా పేరుతోటి వాళ్ళు ఇచ్చిన దొంగ హామీలు ఒక్కటి కూడా అమలు కాకుండా కేవలం మహాలక్ష్మి పేరు మీద బస్సు ఇచ్చారు, తులం బంగారం లేదు, పెంచిన పెన్షన్లు లేవు, ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు ఇవ్వకుండా 6 హామీలు కాకుండా 420 దొంగ హామీలతోటి ప్రజల్ని మభ్యపెట్టారు. ఈ ప్రజలని ఏదైతే తప్పుదో పెట్టారో వాళ్ళ నుంచి విముక్తి కావడం కోసమే ఈ నాంది పలకడానికి ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక. దానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆయన భరోసా కోసం ఎదురు చూస్తారు, కేటీఆర్ భరోసా కోసం. నవీన్ యాదవ్ గారిని చూస్తున్నట్టయితే నవీన్ యాదవ్ గారు యూత్ లో అమిష్టంగా తిరుగుతున్నారు. ఆయనకి యూత్ ఫాలోయింగ్ అంతా కూడా ఉందని కూడా అంటున్నారు. దానికి ఏమంటారు? అంటే మేము చూస్తున్నంత వరకు అయితే యూత్ ఫాలోయింగ్ ఏందో మాకైతే ఏం తెలుస్తలేదు. అక్కడక్కడ కొంతమంది పైల్వాన్లు జీప్లు వేసుకుని అవి ఇవి హంగామా చేస్తారు తప్ప అక్కడ ప్రజలకి కావాల్సింది ఒక భరోసా కావాలి. ప్రజలకు కావాల్సింది వాళ్ళ అవసరాలు తీర్చే నాయకుడు కావాలి. అది స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారు చాలా అద్భుతంగా పనిచేశారు. ఆయన అడుగుజాడలో నడుస్తూ పనిచేయడానికి మా మాగంటి సుంతమ్మ కూడా సిద్ధంగా ఉందని చెప్తుంది. అర్ధరాత్రి ఫోన్ చేసిన కార్యకర్త కోసం నిలబడతాని ఆమె హామీ ఇస్తుంది. వాళ్ళ వెనుక ఒక మేధస్సు కలిగినటువంటి నాయకత్వం ఉంది. ఇంకేం కావాలి ప్రజలకి? ఈ రౌడీలు, ఈ గుండాలు, ఈ బెదిరింపులు, ఈ వసూళ్లు ఇవన్నీ కూడా వాళ్ళకి కాదు కదా. కాబట్టి నవీన్ యాదవ్ అనేది మాకు నథింగ్. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా స్వయంగా ఆయన జూబ్లీహిల్స్ నేనే ఇన్ఛార్జ్ కొంటా అని చెప్పడం జరిగింది. అది ఎంతవరకు ప్రభావితం? కేటీఆర్ గారు కేటీఆర్ గారు నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్ అండి, జూబ్లీహిల్స్ కి ఆయన కూతవేటు దూరంలో మనకి తెలంగాణ భవన్ ఉంది. ఏ ప్రజలకి కష్టం వచ్చినా సునీతమ్మనే కాదు, సునీతమ్మ వస్తుందో రాదో అనే ఆ అపనమ్మకం మీకొద్దు. నేను కూతవేటు దూరం తెలంగాణ భవన్ ఇక్కడే ఉంది. మీ ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకి ఏ సమస్య వచ్చినా 40 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి నేను వచ్చి మీ సమస్యను తీరుస్తానన్నాడు. ఇంతకంటే ఏం కావాలి మనకి? మీరు చెప్పండి. ఎంఐఎం పార్టీ సపోర్టు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి డైరెక్ట్ చెప్పారు. సో అది ఎంతవరకు ప్రభావితం చూపించావు? లేదండి, అది కంపల్సరీ అట్లా ఉండదు. కంపల్సరీ టీఆర్ఎస్ కు చూపించే ప్రభుత్వం. అవును. కేటీఆర్ గారి రోడ్ షో ఎంతవరకు ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు ఈ ఎలక్షన్స్ లో? అన్నా రోడ్ షో చేసినా చేయకపోయినా గతంలో మన కేసీఆర్ చేసిన పథకాల ప్రకారంగా వన్ సైడ్ ఉందన్న బోరాబండ మొత్తం. ఇప్పుడు దాదాపు వీకర్ సెక్షన్లో అన్న వర్షం పడేటప్పుడు ప్రతి ఇంటింటికి 10,000 ఇచ్చిండ్రు అన్న కేసీఆర్ గారు. ఇప్పుడు వర్షాలు వచ్చినా పబ్లిక్ మొత్తం సఫర్ ఇచ్చినా గవర్నమెంట్ వచ్చి చూసే పరిస్థితుల్లో లేదు మన బోరాబండలో. గవర్నమెంట్ పనితీరు ఎలా ఉందంటారు ఈ 2 సంవత్సరాలు? వరస్ట్ అంటే వరస్ట్ అన్న, సింపుల్ ఒక వర్డ్లో చెప్పాలంటే వరస్ట్. ఇప్పుడు మా ఫ్రెండే ఉన్నాడు సర్దార్ అని, ఇల్లు డిమాలిషన్ చేసిండన్న. ఇప్పుడు చూడండి, మీరు చూసుకుంటే బోరాబండలో చూసుకుంటారు చాలా ఇల్లులు ఉన్నాయి, ఆయనకన్నా ఎక్కువ ఫ్లోర్లు ఉన్నాయి. ఇల్లు డిమాలిషన్ చేయడం, హైడ్రాని తీసుకొని రావడం ఎంతవరకు కరెక్ట్? ఇది రాకపోతే కేసులన్నీ బెదిరించడం, అది మొత్తం చాలా చాలా తప్పన. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది వరస్ట్ అన్న, సింపుల్ వర్డ్లో చెప్పాలంటే వరస్ట్ పరిపాలన. ఇక నవీన్ యాదవ్ గారు ఉన్నారు. నవీన్ యాదవ్ గారికి యూత్ సపోర్ట్ అంతా కూడా ఆయన వైపు ఉందని చెప్పి అంటున్నారు అన్న. నవీన్ యాదవ్ గారికి యూత్ సపోర్ట్ అనేది ఎవరు ఉన్నారంటే ఏ పని పాట లేకుండా తిరుగుతారు కదా, వాళ్ళే ఉన్నారన్న సపోర్ట్. ఇప్పుడు చూడండి, ఒక చిన్న పాస్పోర్ట్ కావాలంటేనే ఒక్క కేసు కూడా లేకుండా చూసుకుంటారు. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ ఇట్లాంటి కేసులన్నీ ఉండి మళ్ళీ టికెట్ ఎందుకు ఇస్తారు అనేది మనకు అర్థం కాదు. ఒక పక్క చూసుకున్నట్టయితే ఎంఐఎం సపోర్ట్ కూడా డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది. సో మైనార్టీ ఓట్లు ఎటువంటి ప్రభావితం చూపించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు అసదుద్దీన్ గారు చెప్పినారు 10 సంవత్సరాల నుంచి జూబ్లీహిల్స్లో ఏం డెవలప్ కాలేదని.
ఇప్పుడైనా ఓల్డ్ సిటీలో తక్రీబన్ ఏమైనా అంటే పాత నుంచి ఉన్నది ఇంతవరకు ఏం డెవలప్ కాలే ఆడ. జూబ్లీస్లో ఏమేమి డెవలప్ అయింది, ఇప్పుడు మీకు శిలా పథకాలు మొత్తం మీకు చౌరస్తాల మీద కనిపిస్తున్నా. ఈ రోడ్ అయినా కానీ ఆ రోడ్ అయినా మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అయినాయి ఇవన్నీ. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక్క శిలా పథకం లేదు, ఏం చేసి లేదు. ఇక్కడ రోడ్ ఏ చౌరస్తాలో చూసినా మీకు మాగంటి గోపీనాథ్ గారు చేసిన పనులు మీకు కనిపిస్తాయి అన్నాడు. సో మైనార్టీ ఓట్లు బీఆర్ఎస్ వైపు అంటారా? 100% అన్న. ఎందుకంటే మైనారిటీకి 2 సంవత్సరాల నుంచి మినిస్టర్ పోస్ట్ ఇవ్వలే. వాళ్ళ గ్రేవాడ్ గురించి చాలా కొట్లాడుతున్నారు. ఎలక్షన్ ఉన్నాయి కానీ 2 సార్లు అలాట్ చేసిండ్రు. మిలిటరీ ఫోర్స్ వచ్చేసి ఈ గ్రేవాడ్ మా ఆధ్వర్యంలో ఉన్నారని ఇచ్చేసిండ్రు. అని ఉట్టి ఏం చేస్తుండే ఫుల్ చేసిండు. అజరుద్దీన్ కానీ మినిస్టర్ పోస్ట్ ఇచ్చిండ్రు. ఏ మినిస్టర్ పోస్ట్ ఇచ్చిండ్రు కూడా క్లారిటీ లేదు. క్యాండిడేట్కే క్లారిటీ లేదన్న. ముస్లిం మైనారిటీకి ఆయన ఏం చేస్తాడు, ఇంతవరకు ఏం చేసింది లేదన్న. అదే కేసీఆర్ గారు వితౌట్ ఎలక్షన్ వితౌట్ డిప్యూటీ సీఎం ఇచ్చిండ్రు మహమూద్ అలీ గారికి. ఈ గవర్నమెంట్ వచ్చిందా ముస్లింకి అయితే ఏ పెద్ద పీట ఇచ్చిందే లేదు. ఉన్న రంజాన్ రోజులో ఉన్న తోఫాలు అన్నీ బంద్ చేసిండు. నేను ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్ అన్న. రేవంత్ రెడ్డి ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్. మైనారిటీ మీద మొత్తం ఉన్నది కపట ప్రేమ అని. చూసుకున్నట్టయితే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉందంటారు బీఆర్ఎస్? 30,000 మెజారిటీ 100% అన్న. జూబ్లీస్లో సునీతమ్మ గారు 100% గెలుస్తారు. గెలవడానికి కారణం ఒకటే మాగంటి గోపీనాథ్ చేసిన డెవలప్మెంట్, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి అయినా కావచ్చు, దళిత బంధవన కానొచ్చు, ఎవరైనా కానీ అవి చేసినది సార్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ హోరాహోరీగా మొదలవుతున్నాయి. ఇందులో ఎవరికి గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటారు? ఇవాళ జూబ్లీస్ ఎన్నికలు ఒక ప్రత్యేక సందర్భంలో జరుగుతున్న ఎన్నికలు. ఎందుకంటే ఇవి సాధారణ ఎన్నికలు కాదు. ఈ జూబ్లీస్ ప్రజలు 5 సంవత్సరాల కోసం అలాంటి మాగంటి గోపీనాథ్ గారి కోసం ఎన్నికల్లో గెలిపించుకోవడం జరిగింది. అయితే మాగంటి గోపీనాథ్ గారు ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో అకాల మరణం పొందడం వల్ల ఇవాళ ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఉప ఎన్నికలు ఖచ్చితంగా ఈ జూబ్లీస్ ప్రజలు ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ గారి యొక్క భార్య అయినటువంటి సునీతమ్మ గారిని గెలిపిస్తారు. ఎందుకు గెలిపిస్తారంటే దాదాపు ఆయన ఒక 15 సంవత్సరాల పాటు జూబ్లీస్ ప్రజలకి చాలా దగ్గరగా ఉన్నాడు. వాళ్ళ యొక్క సుఖ దుఃఖాల్లో ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, సోపద వచ్చినా అన్నింట్లో జూబ్లీస్ ప్రజల్లో గోపీనాథ్ గారు ఉండరు. కాబట్టి ఖచ్చితంగా వారు రేపు సునీతమ్మ గారు ఖచ్చితంగా అత్యధిక మేరతో ఖచ్చితంగా గెలిపించబోతున్నారు. నవీన్ యాదవ్ గారి విషయానికి వస్తే ఆయన గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి వల్ల ఆయన అనేక సందర్భాలు ఇతర పార్టీల నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా ఆయన వాళ్ళకి పోటే కాదు. ఎందుకంటే నవీన్ యాదవ్ అనేట ఆయన ఇంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత కార్పొరేటర్ రేవంత్ నగర్ కార్పొరేటర్ కూడా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. కాబట్టి అసలు సునీతమ్మ గారికి నవీన్ యాదవ్ పోటే కాదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం కూడా మొదటి నుంచి కూడా జూబ్లీస్ లో ఈ ప్రాంత ప్రజల భయవంతులకు గురి చేస్తూ వారు చాలా అనేకమైనటువంటి దౌర్జన్యాలతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇక జూబ్లీస్ ప్రజలు ఖచ్చితంగా ఇంటి పరిస్థితుల్లో కూడా అటువంటి వ్యక్తులు కావాలని కోరు. చాలా మేధావులు, చాలా సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి అనేక మంది అనేక వర్గాల ప్రజలు ఇక్కడ ఈ జూబ్లీస్ లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రేపు సునీతమ్మ గారికి ఓటేస్తారు. కాంగ్రెస్ పార్టీని నవీన్ యాదవ్ ఖచ్చితంగా ఓడిస్తారు. నవీన్ యాదవ్ గారు ఇన్నిసార్లు ఓడిపోయారు కాబట్టి సానుభూతి ఆయన ఓట్లేసే అవకాశం ఉందని కూడా ఒకటి అంటూ ఉన్నారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు నవీన్ యాదవ్ ఒక సంఘ సంస్థతో సామాజిక సేవకుడు అయితే మీరు చెప్పిన విధంగా సానుభూతి అనేది ఉంటుంది. నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలు ఏం లేవు. ఆయన మీద ఇక్కడ జూబ్లీస్ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన అంశాలు మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితులు కూడా ఆయనకు సానుభూతి అనేది పనిచేయదు. ఎందుకంటే ముఖ్యంగా కేసీఆర్ ను పోగొట్టుకోవడం ద్వారా జూబ్లీస్ ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాబట్టి 5 సంవత్సరాలు ఎందుకంటే కేటీఆర్ గారు, కేసీఆర్ గారు హైదరాబాద్ పట్టణాన్ని చాలా బ్రహ్మాండంగా ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దే విధంగా చేశారు. కేటీఆర్ గారు ఇవాళ కాలుకు బలపం కట్టుకుని ప్రపంచం మొత్తంగా తిరిగి ఇలా అనేకమైన ఐటీ సంస్థలు తీసుకొచ్చారు. లక్షలాది మంది ఇలా బీటెక్ చదివినటువంటి పిల్లలు, చాలా మంది ఎంబీఏ బీటెక్ చదివిన పిల్లలు ఇవాళ ఐటీ సంస్థల్లో పనిచేసిన పరిస్థితి. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పోయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏంటంటే ప్రతిష్టాత్మకమైనటువంటి అనేక సంస్థలు ఒక పక్క బెంగళూరుకు, మరో పక్క గుజరాత్కి వెళ్ళిపోయిన పరిస్థితి మీ అందరికీ తెలిసినటువంటి. కాబట్టి ఇలా ఒక గ్లోబల్ నగరంగా ఇవాళ ప్రపంచంలో హైదరాబాద్ నగరం అంటే ఒక గ్లోబల్ సిటీ అనే విధంగా ఒక మహానగరంగా దీన్ని ప్రపంచ పటంలో పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఆశీస్సులు ఉన్నటువంటి సునీతమ్మ గారిని, అదేవిధంగా 15 సంవత్సరాలు జూబ్లీస్ ప్రజలకు కష్ట సుఖాల్లో పంచుకున్నటువంటి గోపీనాథ్ గారి భార్య. ఎందుకంటే గోపీనాథ్ గారు ఇక్కడ అందరూ కూడా గోపీనాథ్ అని ఎవరు పిలుస్తారన్న గోపాన్ అని పిలుస్తాడు. ఎందుకంటే వాళ్ళలో ఒకటిగా ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోయింది కాబట్టి ఆయనకు ఆ పేరుంది. కాబట్టి ఖచ్చితంగా సునీత గారి గెలిపినది నల్లరిమ నరకలాంటిది. ఇక్కడ మీరు చెప్తున్నా, మీరు గుర్తుంచుకోండి. నవంబర్ 14వ తారీఖు నాడు చూడండి, జూబ్లీస్ 11వ తారీఖు జూబ్లీస్ లో వచ్చిన ఒక నిశ్శబ్ద విప్లవం అనేది 14వ తారీఖు నాడు మీకు బయటకు వస్తుంది.
సో బీజేపీ విషయానికి వస్తే బీజేపీ గురించి ఏం చెప్తారు? ఇక బీజేపీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బీజేపీ అనేది వాళ్ళేదో మేము కూడా ఉన్న తెలంగాణలో మేము కూడా ఉన్న హైదరాబాద్ మేము కూడా ఉన్న అండం కోసం ఏదో తాపత్రయపడతారు కాబట్టి వాళ్ళ గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే మేము కూడా పోటీ చేస్తున్నాం కాబట్టి అంటారు. చూడ అన్ని రకాలైనటువంటి సర్వేలలో కూడా 6%, 7% ఉన్నటువంటి ఓటింగ్ ఉన్నది కాబట్టి హైదరాబాద్ పట్టణంలో ఎక్కడ జనరల్ ఎలక్షన్లో వాళ్ళు ఎక్కడ కూడా ప్రభావం చూపించలేదు కాబట్టి వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదని నేను భావిస్తున్నాను. మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి గారు మొన్న సీనియర్ ఎన్టీఆర్ గారు విగ్రహం కూడా పెడతానని చెప్పడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహం పెడతానంటే వారి గురువు వారు సీనియర్ ఎన్టీఆర్ గారు. వారు రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీ నుంచే ఈ పార్టీలోకి వచ్చిన వారి శిష్యులు కాబట్టి వారి గురువుని నిలబెట్టాలని చెప్పేసి ఆలోచన వారికి ఉంది. ఆ రకంగా మేము చూస్తున్నాం. దాన్ని చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ఒక పక్క రోడ్ షోస్ జరుగుతున్నాయి, ఇంకో పక్క కేటీఆర్ గారు రోడ్ షోస్ జరుగుతున్నాయి. ఎలా అనిపిస్తుంది మీకు? వారు ఎన్ని రోడ్ షోలు పెట్టినా కేటీఆర్ గారు తిరిగినా తిరగకున్నా జూబ్లీ హిల్స్ ఓటర్లు అయితే ఖచ్చితంగా కేసీఆర్ గారి అభివృద్ధిని కోరుకుంటున్నారు. తప్పకుండా మన గోపీనాథ్ గారి భార్య సునీతమ్మ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపడానికి సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్ గారు ఇంతకు ముందు ఎప్పుడు అవసరం ఉన్నా సరే ప్రజల్లోకి వచ్చి తిరిగే వాళ్ళు అంటూ ఉన్నారు. సో సునీత గారు కూడా అలా వచ్చి తిరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడు తప్పకుండా వారి భర్త అడుగుజాడల్లో వస్తున్నారు కాబట్టి తప్పకుండా వారు భర్త ఆశయాల్ని వారు తప్పకుండా నెరవేరుస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ గారు, సునీత గారు చాలా మంది అంటుంది ఏంటంటే సునీత గారు ఆడవాళ్ళు బయటికి రాలేదు, నవీన్ యాదవ్ గారు మనందరి మధ్యలో ఉంటారు, ఉండి చేస్తారని చెప్పి అదొకటి అంటూ ఉన్నారు. దాని గురించి ఉంటారు. తప్పకుండా ఆడవాళ్ళంటే ఆడవారు ఆదిశక్తి రూపంలో తప్పకుండా వారి భర్త అడుగుజాడలు తప్పకుండా ప్రజలకు తోడు నీడుగా ఉంటామని చెప్పేసి మేము భావిస్తున్నాం. టీఆర్ఎస్ వస్తేనే గవర్నమెంట్ ఉంటుంది, లేకపోతే లేదు. అంతకు తప్పించి ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు అంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? టీఆర్ఎస్ ప్రభుత్వం బొచ్చ చేసింది, ప్రతి ఒక్కరికి ఇచ్చిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 కూడా రాలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారు జూబ్లీ బై ఎలక్షన్ లో? ఖచ్చితంగా ఉంది. అవును. కాంగ్రెస్ కు హామీలు ఇచ్చిండు, డబ్బులు ఏంది ఒకటి గెలవడుగా. రైతు బంధువు అవన్నీ తీసుకొచ్చిండు. చచ్చిపోయాడు బతికిండు కేసీఆర్ కంపల్సరీ. ఆయనే మళ్ళా సీఎం. సునీత కంపల్సరీకి వెళ్తుంది, ఇందులోనే వెళ్తుంది. ఏ పార్టీ అయినా ఇప్పుడు చూస్తాం కదా, చూసినాక తర్వాత నెక్స్ట్